దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్ క్విజ్ అనే కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. ఈ క్విజ్లో ప్రతి ఒక్కరు పాల్గొనండి. మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి. ప్రతి వారము మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వండి. ప్రతి నెల 3 ప్రైజ్ మనీ గెలుచుకోండి. 30 ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. 29 ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఫస్ట్ ప్రైజ్ 1000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 500 రూపాయలు చొప్పున ఇద్దరికి ఇవ్వబడుతుంది. ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరు గెలుచుకోకపోతే గనక థర్డ్ ప్రైజ్గా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి 200 రూపాయలు చొప్పున మాత్రమే ముగ్గురికి ఇవ్వబడుతుంది. గమనించండి. మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి? ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి, ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. విజేతలు మీరే కావచ్చు. ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ప్రతి ఒక్కరు ఇద్దరినైనా దేవునిలో నడిపించిన వారవుతారు, దైవ దీవెనలు పొందుకుంటారు. ఈ వారం ప్రశ్నలు చూద్దామా? మరి ప్రతి ఒక్కరూ ప్రశ్నలను చదివి తరువాత బైబిల్ని చదివి ఆలోచించి సరైన సమాధానం ఇవ్వండి. కొంతమంది ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా వాక్యం అంతా పెడుతున్నారు. అది సరికాదు. ఆ వాక్యంలో ఉన్న జవాబు మాత్రమే పెట్టండి. కొంతమంది మంచిగా ప్రశ్నకు సరైన జవాబు ఇస్తున్నారు కాబట్టి వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ విధముగా జవాబులు ఇవ్వండి. మీ జవాబులకు నెంబర్స్ వేయడం మర్చిపోకండి. అదే విధముగా జవాబులన్నీ కూడా తెలుగులోనే ఇవ్వండి. ఎందుకంటే ఇది తెలుగు బైబిల్ క్విజ్. బైబిల్లో ఏ విధముగా అయితే వాక్యము ఉందో ఆ విధముగా మాత్రమే మీ జవాబులను పంపించండి. ఇది చూసి రాసే పరీక్ష మీకు చాలా సమయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చదివి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. అందరికీ తెలిసిన ప్రశ్నలు అడగటం జరుగుతుంది. కొంచెం ఆలోచించండి. సరిగా జవాబులు ఇవ్వని వారు వీటన్నిటిని సరిచేసుకుని సరైన జవాబులు ఇవ్వండి. ఈ వారం ప్రశ్నలు. 15వ ప్రశ్న, భూమి మీద పరాక్రమశాలి ఎవరు? ప్రశ్న మరొకసారి, భూమి మీద పరాక్రమశాలి ఎవరు? 16వ ప్రశ్న, కల్నే ఏ దేశములో ఉంది? ప్రశ్న మరొకసారి, కల్నే ఏ దేశములో ఉంది? 17వ ప్రశ్న, ఏబేరు కుమారులు ఎవరు? ప్రశ్న మరొకసారి, ఏబేరు కుమారులు ఎవరు? 18వ ప్రశ్న, ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగించబడింది? ప్రశ్న మరొకసారి, ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగించబడింది? 19వ ప్రశ్న, పొట్టివాడైన జక్కన్న ఏ చెట్టు ఎక్కాడు? ప్రశ్న మరొకసారి, పొట్టివాడైన జక్కన్న ఏ చెట్టు ఎక్కాడు? 20వ ప్రశ్న, ఇస్సాకారు కుమారులు ఎంతమంది? ప్రశ్న మరొకసారి, ఇస్సాకారు కుమారులు ఎంతమంది? 21వ ప్రశ్న, నీ గుండె అవ్యనీయకుమని దేవుడు ఎవరితో చెప్పెను? ప్రశ్న మరొకసారి, నీ గుండె అవ్యనీయకుమని దేవుడు ఎవరితో చెప్పెను? 22వ ప్రశ్న, యాయీరు కుమార్తె ఎన్ని సంవత్సరాలకు చనిపోయింది? ప్రశ్న మరొకసారి, యాయీరు కుమార్తె ఎన్ని సంవత్సరాలకు చనిపోయింది? మీ ఆన్సర్ని స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి. ప్రైజ్ మనీ గెలుచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.